వాయువుగానే ఉంటుంది నీకోసమని. పుడుతున్నావని తెలిసి బ్రతికించాలని వచ్చింది దేవుని కష్టమని. అది చేస్తుంది కనిపించని దేవుడున్నాడని చెబుతుంది. అన్నిటికీ నేనవసరమని చెబుతుంది. ఈ భూమిపై అందరికీ ఉపయోగపడింది. దేవుడు చెప్పగా సంద్రం పాయలు చేసింది. యేసు మాటకు మిక్కిలి నిమ్మలమైపోయింది. చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది. సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. ఇష్టమే గాలికే ఉంది తెలుసునా. దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. రక్షించుటకు నలుదిక్కులకు వెళతాడు క్రైస్తవుడు అని. దేవుని ఇష్టం ఎక్కడ ఉంటే అటువైపు వెళతాడు. తనలాగే తమని కొరకు వేదముగా వెళతాడు. రాతనక పగలనక తిరుగుతూ ఉంటాడు. నమ్మకపోతే శిక్ష ఉందని చెబుతాడు. నమ్మిన వారికి రక్షకుడు ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తుంటాడు. కనిపించని మాటకు శబ్దం వినిపిస్తూ ఉంటాడు. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది. సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. దైవ ఇష్టమే నిర్మించిన ప్రతి వాడిలా ఉంటాడు. సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా. దైవ ఇష్టమే